శ్రీ మహావిష్ణువు శక్తుల కథ. చిన్న కథ. ప్రాచీన కాలంలో బలిచక్రవర్తి అనే శక్తివంతమైన రాక్షస రాజు ఉండేవాడు. అతను తన శక్తితో ముల్లోకాలను జయించి ఇంద్రుని సింహాసనాన్ని కూడా ఆక్రమించాడు. దేవేంద్రుడు మరియు దేవతలు నిస్సహాయులుగా మారారు. వారు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. అప్పుడు లోకాలను రక్షించడానికి విష్ణుమూర్తి చిన్న బ్రహ్మచారి రూపంలో వామనుడుగా అవతరించారు. బలిచక్రవర్తి ఒక గొప్ప యాగాన్ని చేస్తున్నప్పుడు వామనుడు అక్కడికి వెళ్లి తనకు 3 అడుగుల నేల దానం చేయమని అడిగాడు. బలిచక్రవర్తి గురువైన శుక్రాచార్యులు వారించినా వినకుండా బలిదానం ఇవ్వడానికి అంగీకరించాడు. వెంటనే వామనుడు ఒక్కసారిగా ఆకాశమంతటి విశ్వరూపాన్ని పెంచాడు. ఆ శక్తితో మొదటి అడుగుతో సమస్త భూలోకాన్ని, రెండో అడుగుతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని వామనుడు అడగగా తన మాట తప్పని బలిచక్రవర్తి తన తలపై పెట్టమని అడుగుతాడు. వామనుడు 3వ అడుగును బలి తలపై పెట్టి అతనిని పాతాళ లోకానికి పంపాడు. ఈ కథ విష్ణువు యొక్క రక్షించే శక్తి, మాట నిలబెట్టే ధర్మం మరియు అసాధ్యమైన రూపాన్ని ధరించే శక్తిని తెలియజేస్తుంది. ఎప్పుడు ధర్మానికి హాని కలిగినా విష్ణువు ఏదో ఒక రూపంలో వచ్చి లోకాలను రక్షిస్తాడని ఈ కథ నిరూపిస్తుంది.